పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకుని మొక్కులు చెల్లించిన సన్నివేశం గుర్తుంది కదా. ఈ సన్నివేశం కల్పన కాదు, వాస్తవమని ఎంతమందికి తెలుసు? అసలు జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం గురించి ఎప్పుడైనా విన్నారా? మగాళ్లు చీరలు కట్టుకుని వచ్చి అమ్మోరికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? తిరుపతి గంగమ్మ జాతర అలాంటి వింత జాతర. పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకుని మొక్కులు చెల్లించిన సన్నివేశం గుర్తుంది కదా. ఈ సన్నివేశం కల్పన కాదు, వాస్తవమని ఎంతమందికి తెలుసు? అసలు జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా? మగాళ్లు చీరలు కట్టుకుని వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? తిరుపతి గంగమ్మ జాతర అలాంటి వింత జాతర. ఈ జాతర విశిష్టతలు, విచిత్ర వేషధారణల గురించి తెలుసుకోవాలి అంటే మనం తిరుపతికి వెళ్లాల్సిందే. రాయలసీమలోనే అతిపెద్ద జన జాతర తిరుపతి గంగమ్మ జాతర. తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా విరజల్లుతున్న తిరుపతి గంగమ్మ. ఈ జాతరకు 900 ఏళ్ల గణచరిత్ర కలిగినది తిరుపతి గంగమ్మ జాతర. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సాంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కాణాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండవేషం, 9న తోటివేషం, 10న దొరవేషం, 11న మాతాంగి వేషం, 12న సున్నపు కుండలు, 13 వరకు ఈ గంగమ్మ జాతర జరుగుతుంది. ఇక మే 14న ఉదయం ఈ చెంప నరకడం ఏంటి అనుకుంటున్నారా? మెత్తటి బంకమట్టితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేస్తారు. చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను చెంప నరకటంతో ఈ జాతర ముగుస్తుంది. తిరుపతి గంగమ్మ జాతర ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అసలు ఈ గంగమ్మ జాతర చరిత్ర ఏంటి? పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా
మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడంట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు గంగమ్మ తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకలా కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏట ప్రజలు ఈ జాతర చేస్తూ ఉంటారు. పాలెగాడు కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ఆ తరువాత నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం. దీన్నే చాటింపు అంటారు. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతాంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరిగా దొరవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితో పాటు ఆడవేషం, దేవుళ్ల వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది. అంతెందుకు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం మనకు గుర్తుంటది. అది తిరుపతి గంగమ్మ జాతరలో ఒక వేషధారణ. ఈ జాతరలో 5వ రోజు మాతాంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకిడి పంబ సినిమాను తలపించేలా వేషధరణ జాతరలోనే హైలైట్. పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు. మేకప్ వేసుకునేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తూ ఉంటారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తూ ఉంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతరంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కాకపోతే అమ్మవారినే తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా బూతు పురాణం అందుకుంటారు. నోటికి వచ్చింది తిడుతూ ఉంటారు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై వినడానికే విచిత్రంగా ఉన్నా
ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. గంగమ్మ జాతరకు స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలి వస్తూ ఉంటారు. తిరుపతిని మొత్తం 7 గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందులో ఒక్కరే గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే తిరుపతిలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది.